ఏమైనా సరే నిత్యము నిలకడగా షూరిటీగా ఉండేది భూమి మీద ఏదన్నా ఉందంటే అది వాక్యమే. అందుకే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచబడి వాక్యాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా నేను అక్కర్లేదు, వాక్యం ఉందిగా మీకు అని. అంటే వాక్యము దేవుడు వేరు కాదు. ఆయనను పట్టుకొని, ఒక మనిషిని పట్టుకొని, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కూడా. కానీ మనకు కంప్లీట్గా దైవ రూపంలో ఉన్న వాక్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇది పట్టుకోండి, మీరు కూడా దైవములు అయిపోతారు అని. చాలా మంది ప్రార్థిస్తుంటారు, గడ్డి విస్తరించినట్టు మేము కూడా విస్తరించాలి నాయన, మేము కూడా ఆశీర్వదించబడాలి నాయన అని. గడ్డి నిజంగా వర్షం వస్తే దానికి భూమి ఉంటే చాలు, ఇంకా విస్తరించుకుంటా పోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు అసలు. ఆ విస్తరించే గడ్డి కూడా ఎండిపోతుంది, పువ్వు కూడా రాలిపోతుంది. అది ఎంత అందమైన పువ్వైనా, ఈ లోకంలోనివన్నీ ఒకరోజు రాలిపోయేవే. నువ్వు దేని మీద ఆధారపడినా, ఏ మనిషి మీద ఆధారపడినా, ఎవరి మీద ఆధారపడినా అది పోయేదే. నేను మాత్రం నా వాక్యాన్ని పట్టుకుంటే మీరు నిత్యము నిలిచి ఉంటారు.